హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 3 అనమాట. హైదరాబాద్లో మేము స్టే చేసిన అండ్ వచ్చిన చుట్టాలకి కొంచెం ప్లేస్ సరిపోలేదు. అందుకే అక్క అయితే మాకు రూమ్ అయితే బయట తీసిచ్చేసింది హోటల్లో. అండ్ హోటల్లో రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా నీట్గా ఉంది రూమ్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నేను మా వారైతే రూమ్లో ఉన్నామన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే అక్కకైతే కొంచెం ముందు ఆలోచన ఎక్కువ అనమాట. దూరం నుంచి స్టే చేసి అంటే దూరం నుంచి కొంచెం జర్నీ చేసి వచ్చారు, అలసిపోతారు. స్టే చేయడానికి కొంచెం రూమ్ మంచిగా ఉంటే బాగుండు అనేది అక్కకైతే థాట్ వచ్చేసింది. ఇంకా అది కాక మమ్మల్ని బాగా చూసుకుంటుంది. రిసీవ్ చేసుకోవడం విధానం కానివ్వండి, మాట్లాడే విధానం కానివ్వండి, తన ప్రేమను మించింది ఇంకొకటి లేదు. నాకు తెలిసినంత వరకు అంత బాగా చూసుకుంటుంది అనమాట. ఇంకా కొంచెం ఇబ్బంది పడకూడదు అని ఇంకా అక్క అయితే బయట రూమ్ అయితే తీసి ఇచ్చేసింది. ఇంకా మేమైతే నైట్ అక్కడే స్టే చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా డైరెక్ట్గా వచ్చేసేయండి ఇంటికి, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసరికి ఇంకా మేమైతే పీస్ఫుల్గా అక్కడ రెడీ అయ్యి నైట్ అక్కడ స్టే చేసి ఇంకా హ్యాపీగా ఫ్రెష్ అయ్యి ఇంకా బయలుదేరదామని అనుకున్నాము. ఇంకా నేనైతే బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 307 అనమాట. మాకు వచ్చేసి 306 ఇచ్చారు రూమ్ సర్వీస్ కానివ్వండి, రూమ్ మెయింటెనెన్స్ కానివ్వండి, సూపర్గా ఉందన్నమాట. క్లైమేట్ అంత బాగుంది. ఈరోజు మార్నింగే షూట్ చేశాను. ఇది 3rd డే అండ్ ఇంకా రూమ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఇంకా మేమైతే అవి ఏం క్లీన్ చేయకుండా మార్నింగ్ బ్రష్ చేసేసుకొని ఇంకా మా వారైతే కిందికి వెళ్ళిపోయారు. అండ్ కిందికి వెళ్ళి చాయ్ తాగుదామని నేనైతే ఇంకా బ్రష్ చేయలేదు. ఫస్ట్ బ్రష్ చేసి వెయిట్ చేస్తున్నాను అనమాట మా వారి కోసం. కిందికి వెళ్ళి కేఫ్లో మంచి స్ట్రాంగ్ చాయ్ తాగేసి ఇంకా బైక్ వద్దామని. అందుకే నేను ఎట్లా ఉంది ఏంటి అనేది ఈ రూమ్ ముందు ఒకసారి షూట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే ముందు నేను బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మొత్తము క్లియర్గా నేను వీడియో అనేది తీస్తున్నానండి. నిజంగా చాలా అంటే చాలా బిజీ లైఫ్ అనమాట. హైదరాబాద్లో ఉండేవాళ్ళు లీడ్ చేసే లైఫ్ అంత బిజీ లైఫ్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వెహికల్ సౌండ్ వినిపిస్తూనే ఉంటుందన్నమాట ఈవినింగ్ పడుకునేదాకా. అండ్ అక్కడి నుంచి ఇంకా ఫ్రెష్ అయ్యి ముందు ఎమర్జెన్సీగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. లేట్ అయిపోయింది ఇప్పటికే. మార్నింగ్ నైట్ వచ్చేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసిన టైం వచ్చేసి ఇంకా 12:30 అలా అయిపోయిందనమాట. మార్నింగ్ 8:20 అయిపోయింది లేచేసరికి. ఇంకా ఫ్రెష్ అయ్యి అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా బ్రష్ చేసి ఇంకా కిందికి అయితే వచ్చేసాము చాయ్ తాగడానికి. ఫ్లాట్ ముందేనమాట, అంటే ఇది హోటల్ ముందేనమాట. ఇది కేఫ్. ఇక్కడికి వచ్చేసరికి చాయ్ అండ్ కోల్డ్ కాఫీ అండ్ టీ చాలా స్పెషాలిటీ అనమాట ఇక్కడైతే. ఇంకా స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, బిస్కెట్స్ అవన్నీ. కాకపోతే అంత ఉదయాన్నే తినబుద్ధి కాదు, అందుకని చాయ్ అలాగే కాఫీ అనేది ఆర్డర్ చేసామన్నమాట. ఇక్కడ చాయ్ రేట్, కాఫీ రేట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. బయట ఎంత ఉందో ఒక 15-20 ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసి చాయ్ అలాగే కాఫీ అనేది 50 or 60 ఉందండి. కాకపోతే మనం పెట్టిన బడ్జెట్కి సాటిస్ఫాక్షన్గా ఉండాలి. నాకైతే సూపర్గా ఉందన్నమాట కాఫీ అలాగే చాయ్ అనమాట. నేను కాఫీ మార్నింగ్ తాగను, నాకు అలవాటు లేదు. చాయ్ ఒకటే నాకు అలవాటు అనమాట. అది మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే తాగుతాను, మధ్యలో అసలు ఏం తాగనండి. ఇంకా చాయ్ అయితే తాగేసి ఇంకా కేఫ్ నుంచి బయలుదేరి రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా రెడీ అయ్యాము. ఇంకా రూమ్ ఖాళీ చేసే టైం అయితే వచ్చేసింది అనమాట. నైట్ వచ్చేసి 11:30కి తీసుకున్నాము. మార్నింగ్ 11:30 కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా రూమ్ చెక్అవుట్ చేయడానికి టైం అయితే అయిందండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మొత్తము అన్నీ సర్ది పెట్టేసుకొని ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంకా బుక్ చేసుకున్నాము. అక్క వాళ్ళ ఇంటి నుంచి హోటల్కి 2 kilometers దూరంగా ఉందండి. లేకపోతే బై వాక్ అయినా వెళ్ళొచ్చు, కాకపోతే చాలా దూరం అనమాట. అందుకని ఇంకా లగేజ్ కూడా ఉంది కాబట్టి
ఇంకా మొత్తం తీసుకొని నీట్గా సర్దుకొని ఇంకా అంటే రూమ్లో నుంచి బయటకు వచ్చేసామన్నమాట ముందు. ఎందుకంటే టైము అటు ఇటు అయినా కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఎందుకులే ఇంత రిస్క్ అవసరమేమని, ఇద్దరమే కదా అంతకి అంటే మా వెనకాల ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరు లేరు కదా అంతగా మంపుగా రెడీ అవి బయటికి రావడానికి అని ఇంకా ఇద్దరం యాక్టివ్గానే ఉంటాము. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఫాస్ట్గానే రెడీ అయిపోతాం అనమాట. ఇంకా అక్కడ నుంచి రూమ్లో నుంచి చెక్అవుట్ చేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. కొంచెం లగేజ్ ఉంది కాబట్టి ఇంకా లిఫ్ట్లోనే వెళ్ళాలి. ఇంకా మెట్లు దిగలేము ముందు. లిఫ్ట్ ఉండగా మెట్లు ఎలా దిగుతాం, కొంచెం బద్ధకమే. అందుకని ఇంకా లిఫ్ట్లో అయితే కిందికి వెళ్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో కీస్ ఇచ్చేసి రిసెప్షన్ దగ్గర ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి క్యాబ్ అతను వచ్చేసి ఒక 10 minutes పడుతుంది, మీరు వెయిట్ చేయండి బయట, మీరు వచ్చేసేయండి మీ కిందికి అని చెప్పేసరికి కింద కేఫ్ అండి ఇది, చాయ్ అలాగే బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా మా వారైతే కీస్ ఇవ్వడానికి వెళ్ళారనమాట. ఇంకా అక్కడ నుంచి కిందికి అయితే స్టార్ట్ అయిపోయాము. అయితే సూపర్గా ఉందండి హోటల్ అయితే, చాలా చాలా నీట్గా ఉంది, సర్వీస్ కూడా కరెక్ట్గా ఉంది అండ్ ఎక్కడ కూడా రిమార్క్ రాలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ హోటలు. నేనైతే 4.5 రేటింగ్స్ ఇస్తానన్నమాట. ఇదే మేము ఉండే హోటలు. ఇంకా ఇంతలో వచ్చేసి కిందకి వచ్చిన వెంటనే ఇంకా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్రంట్ సైడ్లో వచ్చేసి ఖాళీగా ఉంది కదా అని లగేజ్ అయితే పెట్టేశారనమాట. బ్యాక్ సైడ్లో వచ్చేసి మేమిద్దరం కూర్చున్నాము. ఇప్పటికే 12:30 అయిపోయింది. కిందికి వచ్చేసరికి రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా మొత్తం సర్ది పెట్టుకొని ఇంకా కిందికి వచ్చేసరికి 12:30 అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళాలి అని, ఇంకా ఎందుకంటే క్యాబ్ కాబట్టి తొందరగానే వెళ్ళిపోతాము. మా వారైతే 1కి 10 సార్లు వీడియోస్ నీట్గా తీసుకో, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, ఎక్కడికి వెళ్ళినా వీడియో అనేది బ్లాగ్ షూట్ చేసేసుకో అని ముందుగానే హెచ్చరిక చేశారనమాట. అందుకే నీట్గా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా నేనైతే కంప్లీట్గా పర్టికులర్గా షూట్ చేస్తూ వస్తున్నారనమాట. ఇక్కడ నుంచి ఒక 1 kilometerలో ఉందన్నమాట. ఇంకా ఫైనల్లీ వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. అక్క వాళ్ళ బాబు అయితే ఇంకా మా వారికి ఇచ్చేసింది. మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసుకొని పైకి వచ్చేసాము. మాకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి వామ్ చెట్టు అనమాట. ఇక్కడ కటాంజనం ముందు పెట్టేసింది. చాలా అంటే చాలా బాగా పెంచుద్ది అనమాట. చిన్న చిన్న కుండీలో అయినా బాగా చూసుకుంటుంది, బతికిస్తుంది అనమాట ఎట్లాగొట్లా. అసలు ఈ చెట్టు పేరు ఏదో ఉందండి, నాకు అంతగా గుర్తు రావడం లేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి ఏందో వేసింది, నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర చెట్లు అనుకుంటానండి, చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఎప్పుడో వేసి ఉంటుంది, ఇప్పుడైతే వానకైతే వచ్చాయి. మరి ఇక్కడ ఏం నాటిందో నాకైతే అర్థం కావడం లేదు, కానీ ఈ కుండీలో చాలా బాగున్నాయి చూడ్డానికి. పెట్టుకోవచ్చు కానీ అపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ఇబ్బంది అనమాట. పెద్ద పెద్ద చెట్లు అయితే పెట్టుకోలేము. చూసారా, ఇది స్ప్రైడర్ ఏదో అంటారండి దీనికి. స్ప్రైడర్ ప్లాంట్ అనుకుంటానండి ఇదైతే. గీటిల్స్ నిన్న ఫంక్షన్ అయింది కాబట్టి మొత్తం గందరగోళంగా ఉందండి, ఏమనుకోవద్దు. ఇది కూడా వామ్ చెట్టేనమాట. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి చూపించాను కదండి, కుండ వాటర్ అది వేసుకునేది. బయట అయితే పెట్టేసింది అనమాట, చల్లగా ఉంటుందని. అలాగే ఇంకా పక్కన కూడా స్పైడర్ ప్లాంట్ అనమాట. ఇది కూడా నిన్న వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసరికి పక్కన అయితే పెట్టేసింది, కవర్స్ అన్నీ కింద వేద్దామని. ఇది వచ్చేసి ఇది ఏమంటారు, ఈ చెట్టు పేరు ఏదో అన్నాన్ని, సారీ. ఇది వచ్చేసి కలబంద చెట్టు అండి. దీంట్లో ఏదో 3-4 రకాలు ఉన్నాయి చెట్లు, మరి ఇదేదో తెలియదు. కానీ వెదర్ అయితే ఎంత బాగుంది చూడండి, క్లైమేట్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ కింద అక్క వాళ్ళు ఉండేది, పైన కదా ఫ్లాట్లో.
ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఫ్లాట్సే ఉన్నాయండి. అందరూ ఏందంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ బయట వచ్చేసి విండోస్ దగ్గర కటాంజనం అనేది పెట్టేశారు. ఏరియా మాత్రం చాలా డీసెంట్ ఏరియా అనమాట. అక్క వాళ్ళు ఉండేది మొత్తం ఎంప్లాయీస్ ఉండే ఏరియా అనమాట. ఇటు ముందు చూసారా, ముందు కూడా అపార్ట్మెంట్సే అనమాట. మొత్తం అపార్ట్మెంట్సే అండి. అసలు ఎంత ఇరుగ్గా ఉన్నాయో చూడండి, ఒకదానికి ఒకటి అంటుకొని అన్నీ. అదే మన పల్లెటూర్లలో అయితే విశాలంగా ముందు గార్డెన్ పెట్టుకొని ఎంత పీస్ఫుల్గా ఉంటామో, కానీ సిటీ లైఫ్ అనేది ఇలా ఉండదండి. చాలా ఎత్తుగా కట్టుకుంటారు ఫ్లాట్స్ అనేవి. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఉండే ఫ్లాట్ కూడా చాలా పెద్దదండి. అలాగే ఇంకా ఫోర్ ఫ్లాట్స్ అనుకుంటాను అనమాట. ఫోర్ ఫోర్ ఉంటాయి పైన. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలది సైకిల్. ఇక్కడే ఉందండి, ఫస్ట్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లిఫ్ట్. చాలా డీసెంట్ ఏరియా అనమాట ఇక్కడైతే. అసలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా ఎవ్వరు కనపడరు, అంత డీసెంట్గా ఉంటుంది ఏరియా మొత్తం. ఎక్కువ మేమైతే ఇంకా కిందికి దిగడం కష్టమని ఒక్కోసారి అక్క వాళ్ళైతే హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇంకా కింద అంటే లిఫ్ట్లోనే వెళ్తారనమాట ఎక్కువ. ఇది వచ్చేసి మొత్తం కింద అండి. అంటే కాంపౌండ్ మొత్తం ఇలా చెట్లతో నింపేశారు. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ప్రతి ఒక్క ఫ్లాట్లో ప్లాంట్స్ అనేవి బాగా పెట్టుకుంటారండి. ఇంకా కింద అయితే స్టెప్స్ ఉన్నాయి దిగడానికి, అండ్ పైకి వచ్చేసి ఇంకా ఇంకొక ఫ్లాట్ అనేది ఉందన్నమాట. చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట. అసలు క్లైమేట్ అంత చేంజ్ అయిపోయింది, అంత చల్లగా ఉంది వాతావరణం మాత్రం.